మనకు కనిపిస్తున్నది లే షాప్. ఇది ఒక ఇండియన్ స్టోర్ అంట. జనరల్ మర్చెండైజ్, అపారల్, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్ అన్నీ కూడా. సో మనకి బట్టల నుంచి సెల్ ఫోన్స్ వరకు, సైకిల్స్ వరకు అన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ. సో ఈ షాప్లో ఎలా ఉంది లోపల అనేది చూద్దాం. ఇక్కడ ఇది కొనుక్కున్న టీషర్ట్ అనేది బాగుందా? ఫోన్పే ఐలాండ్స్ అని కనబడేది. సో మొత్తం రంగురంగులుగా. ఇక్కడ ఎవరు కూడా బిజినెస్ చేయడానికి కానీ లేదా ల్యాండ్ కొనుక్కోవడానికి కానీ డైరెక్ట్గా అవకాశం లేదు. సో ఇక్కడ ఇతను ఇండియన్. సో హీఈస్ ఆల్ ద వే హీ హాస్ కమ్ ఫ్రమ్ జోధ్పూర్, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి, 14 years నుంచి ఈ షాప్ రన్ చేస్తున్నాడు. ఇది సాకి అని మరో ఇండియన్ స్టోర్ మనకి ఇక్కడ ఫోన్పే ఐలాండ్స్లో. సో ఫ్రెండ్స్, సో మా పెద్దోడికి చిన్నోడికి, సో ఇద్దరు పిల్లలకి ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద టీషర్ట్స్. నాకైతే ఎక్కువ దొరకకపోయినా మా పిల్లలకి ఇద్దరికి తీసుకున్నాను. జస్ట్ $10 చార్జ్ చేస్తున్నారు. మామూలుగా 15 అయితే మనకు $5 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫోన్పే ఐలాండ్స్లో ఉన్నాను. సో ఫోన్పే ఐలాండ్స్ ఆల్రెడీ నిన్న మనం నాన్మడోల్ చూసుకున్నాము అండ్ దెన్ వాటర్ ఫాల్స్ చూసుకున్నాము. కానీ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఫోన్పే ఈజ్ పార్ట్ ఆఫ్ FSM, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా. సో మైక్రోనేషియాకి ఇక్కడ వీళ్ళు US$ వాడుతున్నారు. సో మైక్రోనేషియాకి యుఎస్కి ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళకి ఇక్కడ వీళ్ళ అవర్లీ వేజెస్ ఎంత, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఫోన్పే ఐలాండ్లో మనకి US ఎంబసీ ఎందుకుంది ఇంత చిన్న దేశంలో, ప్లస్ అంతేకాకుండా ఆస్ట్రేలియన్ ఎంబసీ ఉంది, ఇంకేమేమి ఉన్నాయి అనేది మొత్తం అన్ని చూపించుకుంటూ వాటి మెయిన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో చూస్తూ ఉండండి. సో ఖచ్చితంగా చూడండి, మీకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది బ్యాంక్ ఆఫ్ గువామ్. సో గువామ్ బ్యాంక్ అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ బ్యాంక్ ఇన్ దిస్ FSM ఏరియా యాజ్ వెల్ యాజ్ అదర్ పసిఫిక్ ఐలాండ్స్. సో మిగతా పసిఫిక్ ఐలాండ్స్లోనూ ప్లస్ ఈ FSMలో అంటే ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలో చాలా ఫేమస్ బ్యాంక్. ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాంక్ ఎందుకు ఫేమస్ అని అంటే, గువామ్ ఇస్ యాక్చువల్లీ రైట్ నౌ incorporated or right now under the control of యునైటెడ్ స్టేట్స్ కింద ఉందన్నమాట గువామ్ బ్యాంక్ అనేది. సో గువామ్ ఇంతకుముందు మైక్రోనేషియాలో భాగంగా ఉండేది. సో మైక్రోనేషియాలో మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలో ఫోన్పే ఐలాండ్ కూడా ఒకటి. 4 స్టేట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్స్ కాకుండా గువామ్ కూడా ఒకప్పుడు ఒక స్టేట్గా ఉండేది. అది ఇప్పుడు ఇండిపెండెంట్ స్టేట్ అయిపోయింది. ఆ ఇండిపెండెంట్ స్టేట్ అనేది రైట్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో US గవర్నమెంట్ స్టేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ గువామ్ నేషనల్స్ అందరూ కూడా US సిటిజన్స్ కిందనే కన్సిడర్ అవ్వబడతారు. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ ఒక US ఎంబసీ ఉంది. అన్ఫార్చునేట్లీ మనకు అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేయలేదు. సో మనకి FSMకి అండ్ దెన్ మార్షల్ ఐలాండ్స్కి యుఎస్కి ఉన్న సంబంధం ఏంటి అని అంటే, సో ఇవి చిన్న ఐలాండ్స్. ఈ చిన్న ఐలాండ్స్లో కూడా ఇంత పెద్ద ఎంబసీ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, సో US అనేది వీళ్ళ దగ్గర వీళ్ళ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయాల్లో వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఈ పర్టికులర్ FSM కానీ లేకపోతే మార్షల్ ఐలాండ్స్ కానీ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి లేదనమాట. సో వీళ్ళు వాళ్ళతో రాసుకున్న ట్రీటీ అగ్రిమెంట్, US గవర్నమెంట్తో రాసుకున్న ట్రీటీ అగ్రిమెంట్ వల్ల ఇక్కడ నేషనల్స్ అంటే FSM నేషనల్స్ కానీ లేదా మార్షల్ ఐలాండ్స్ నేషనల్స్ కానీ ఎప్పుడంటే అప్పుడు USకి వెళ్ళొచ్చు, వాళ్ళు విజిట్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, అక్కడ వర్క్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అండ్ US ఆర్మీలో కూడా జాబ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి ట్రీటీ అనేది వీళ్ళు రాసుకోవడం జరిగింది. సో ఇలాంటి ట్రీటీ వల్ల సో ఇక్కడ నేషనల్స్ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. సో అక్కడ నేషనల్స్ ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు. కాకపోతే ఈ FSMలో కానీ మార్షల్ ఐలాండ్స్లో కానీ వేరే ఇంకెవరు కూడా కొత్త వాళ్ళు కొనుక్కోవడానికి లేదు, కొత్త వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి లేదనమాట. సో కంప్లీట్లీ అండర్ US కంట్రోల్. సో ఇలా మనకి ఈ పర్టికులర్ ఐలాండ్స్లో ఉండే వాళ్ళకి, వాళ్ళు ఐలాండ్ నేషనల్స్ అయినా సరే US గవర్నమెంట్ అనేది కంప్లీట్ ఫ్రీ ట్రేడ్ అండ్ ఫ్రీ వర్క్ అండ్ ఫ్రీ వీసా పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ యావరేజ్ వేజ్ పర్ అవర్ ఈజ్ $1.75. $1.75 అనేది చాలా లోయెస్ట్ వేజ్ ఇక్కడ. కానీ అదే USకి వెళ్ళేట్ అయితే $9 to $10 ఉంటుంది. అదే US నేవీలో కానీ ఆర్మీలో కానీ జాబ్ చేస్తే ఇంకా చాలా హైయర్ దెన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అక్కడ పే చేస్తున్నారు అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ FSM, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గువామ్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే US ఎంబసీ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. మనకి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి ఓన్లీ కార్లోంచి తీసి చూపిస్తున్నాం. ఎంత పెద్ద క్యాంపస్ ఉంది వీళ్ళకి ఇక్కడ US ఎంబసీ అనేది. US ఎంబసీ నుంచి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఎంబసీ దాకా వచ్చాను. సో ఆస్ట్రేలియన్ ఎంబసీ చూపిస్తాను. సో హీ ఈజ్ ఎరిక్సన్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ కూడా సరే తిరుగుతాం లోకల్ అంటే సరే అని రమ్మని చెప్పాను. సో వీఆర్ ఆల్ హెడింగ్ టువర్డ్స్ దేర్. సో ఆస్ట్రేలియన్ ఎంబసీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే ఆస్ట్రేలియన్ ఎంబసీ.
సో రోడ్డు పైనే ఉంది, కానీ ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు అని చెప్పేసి అంటే సరే అని లోపల నుంచి కార్లోని చూపిస్తున్నాం. సో ఇది ఆస్ట్రేలియన్ ఎంబసీ. ఇదేంటంటే మనకి ఓషియానియాలో పసిఫిక్ సముద్రంలో భాగం కాబట్టి ఇదంతా కూడా ఆస్ట్రేలియన్ కాంటినెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియన్ ఎంబసీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో వీళ్ళకి వీసాస్ అయితే ఈజీగానే వస్తాయి. నా వెనకాల కనిపిస్తుంది జపాన్ ఎంబసీ. సో అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉందంట ఇది. దీంట్లో జపాన్ ఎంబసీ ఉంది. సో మనకి ఇంతకుముందు అటువైపు వెళ్తేనేమో యుఎస్ ఎంబసీ ఉంది, ఇటువైపు వెళ్తేనేమో ఆస్ట్రేలియన్ ఎంబసీ ఉంది, అండ్ దెన్ ఇక్కడేమో మనకి జపాన్ ఎంబసీ ఉంది, ఇంకో చైనా ఎంబసీ కూడా ఉంది. సో ఈ 4 ఎంబసీస్ అనేది ఇంత చిన్న స్టేట్ అయినా FSM ఫోన్పే ఐలాండ్స్లో ఉన్నాయన్నమాట. సో వీళ్ళకున్న టైస్ని బట్టి, వీళ్ళకున్న సంబంధాలని బట్టి, ఒక్కొక్క ఫారెన్ రిలేషన్స్ని బట్టి ఇన్ని ఎంబసీస్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా, ఇలాంటి చిన్న స్టేట్లో ఇంత దూరంలో కూడా మనకు 2 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయంట. దేర్ ఆర్ 2 ఇండియన్ స్టోర్స్. సో ఆ 2 ఇండియన్ స్టోర్స్ని మనం ఒకసారి విజిట్ చేద్దాము. సో వాటిలో ఏం అమ్ముతున్నారు, అక్కడ ఏం దొరుకుతున్నాయి అనేది చూసుకొని వీలైతే అవి కొనుక్కోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ లోకల్ ఐటమ్స్ అయినా సరే మన ఇండియన్ స్టోర్లో కొనడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది లే షాప్. ఇది ఒక ఇండియన్ స్టోర్ అంట. జనరల్ మర్చెండైజ్, అపారల్, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్ అన్నీ కూడా. సో మనకి బట్టల నుంచి సెల్ ఫోన్స్ వరకు, సైకిల్స్ వరకు అన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ. సో ఈ షాప్లో ఎలా ఉంది లోపల అనేది చూద్దాం. ఇక్కడ ఇది కొనుక్కున్న టీషర్ట్ అనేది బాగుందా, ఫోన్పే ఐలాండ్స్ అని కనబడేది. సో మొత్తం రంగురంగులుగా నాకు సూట్ అయ్యేది, నాకు ఫిట్ అయ్యేది, ప్లస్ మంచి కలర్ఫుల్గా ఉంది. ఇది ఒకటే. మా పిల్లలిద్దరికి కూడా, ఒక పెద్దోడికి అండ్ చిన్నోడికి కూడా 2 టీషర్ట్స్ తీసుకున్నా యాజ్ అ సోవెనీర్. వాళ్ళకి పిల్లలకి చూపించడానికి, వాళ్ళు ఫోన్పే ఐలాండ్స్ని గుర్తుంచుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకోవడం జరిగింది. అందరికి ఒకటే రకం క్లాత్ తోటి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి. క్లోత్స్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రానిక్స్ నుంచి ఫోన్స్ వరకు ఎవ్రీథింగ్. సో ఇక్కడ అవైలబుల్ లేని ఐటమ్ అంటూ లేదు. మనకి టాయ్స్ ఉన్నాయి, క్లోత్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్టల నుంచి అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఈవెన్ చెప్పులతో సహా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒక చిన్నపాటి ఇండియన్ స్టోర్ అంటే ఏదో చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది చాలా అన్ని పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేలా ఉన్నాయి. ఒక 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ నేను ట్రై చేసి ఫైనల్లీ ఇది ఒకటి ఫిట్ అయితే వేసుకున్నా. బాగుందని అనుకుంటున్నా. సో ఎందుకంటే ఫోన్పేని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో మనం ఎట్లా ఫోన్పేలో తిరుగుతున్నాం ఇప్పుడు, ఆ ఫోన్పేని చూపిద్దామని అనుకున్నా. సో దిస్ ఇస్ ద ఇండియన్ స్టోర్. సో ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ స్టోర్ పెట్టుకొని ఇక్కడ రన్ చేస్తున్నారు. సో ఇంత దూరంలో మనకి ఈక్వెడార్కి పైన జస్ట్ అబౌట్ పసిఫిక్ ఓషన్లో, నార్దర్న్ పసిఫిక్ ఓషన్లో ఈ పర్టికులర్ FSM కంట్రీలో వీళ్ళు ఇక్కడ ఈ స్టోర్ పెట్టుకొని రన్ చేయడం అనేది హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే నాకు ఈ ఇండియన్ స్టోర్ని ఖచ్చితంగా మనకు చూపించాలి, మన వాళ్ళకి అనిపించింది, అందుకే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకు స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఎవరు కూడా బిజినెస్ చేయడానికి కానీ లేదా ల్యాండ్ కొనుక్కోవడానికి కానీ డైరెక్ట్గా అవకాశం లేదు. సో ఇక్కడ ఇతను ఇండియన్. సో ఆల్ ద వే హీ హాస్ కమ్ ఫ్రమ్ జోధ్పూర్, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి, 14 ఇయర్స్ నుంచి ఈ షాప్ రన్ చేస్తున్నాడు. సో మరి ఎలా రన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ లోకల్ పార్ట్నర్ అనేది కంపల్సరీ అంట. అంతకుముందు ఒకప్పుడు మనకి దుబాయ్లో కూడా ఇలాగే ఉండేది. సో మనకి ఎవరైనా లోకల్ పార్ట్నర్ ఉండేటైతే వాళ్ళకి ఒక షేర్ ఇచ్చేసి ఆ తర్వాత మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు కూడా లోకల్ పార్ట్నర్ని పెట్టుకొని బిజినెస్ అనేది రన్ చేస్తున్నారంట. ఆల్దో ఈజ్ అ ప్రాపర్ ఇండియన్, బట్ హీ హాజ్ అ లోకల్ పార్ట్నర్. అండ్ దెన్ వాళ్ళ షేర్ ఎంత అనేది మనకు సంబంధం లేదు, అది తెలియదు. కానీ ఒక లోకల్ పార్ట్నర్ ఉంచుకొని 14 ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. సో లే షాప్ అని చూసుకున్నాం కదా. సో లే షాప్ అనేది ఒక ఇండియన్ స్టోర్. ఇక్కడ నుంచి ఇంకో ఇండియన్ స్టోర్ కూడా వెళ్తున్నాం. సిమిలర్గా ఇలాంటివి అన్నీ అవైలబుల్ ఉంటాయంట. ఆ స్టోర్ కూడా వెళ్ళి అదేలా ఉందనేది అది కూడా చూసుకుందాం. వీలైతే అక్కడ కూడా మనం ఏదైనా కొనుక్కుందాం. సో మన ఇండియన్ సపోర్ట్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా ఒక ఇండియన్గా ప్రతి ఒక్క ఇండియన్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటా. సో అందుకని మన ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొనడానికి ట్రై చేస్తాం. సో నిన్న మనము కంట్రీ సైడ్ చూసుకున్నాం కదా, అసలు ఎక్కడ కూడా మనకి రోడ్ అనేది రోడ్డు తప్పించి మనకి మధ్యలో ఏది ఎంటీ స్థలం కనిపించకుండా కంప్లీట్ గ్రీనరీ ఉందని. సో ఇదేమో సిటీ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా సిటీ. ఈ సిటీలో కూడా మనకి ఇల్లు లేదా రోడ్డు అవి తప్పించి మిగతా అంతా కూడా గ్రీనరీ. సో ఈవెన్ సిటీ లోపల కూడా మనకి గ్రీనరీ అనేది ఇంత క్లియర్గా కనిపిస్తుంది. బాగుంది కదా. So that is the reason this is called one of the most cleanest and greenest islands in the world. ఇది సాకి అని మరో ఇండియన్ స్టోర్ మనకి ఇక్కడ ఫోన్పే ఐలాండ్స్లో. సో ఇంతకుముందు ఒక ఇండియన్ స్టోర్ చూసాము, ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇండియన్ స్టోర్ చూస్తున్నాము. సో ఇక్కడ వీళ్ళకి హోల్సేల్ అండ్ రీటైల్ అని కూడా రాస్తుంది. సో ఇక్కడ ఓన్లీ రీటైలే కాకుండా హోల్సేల్ స్టోర్ అది సెల్లింగ్ కూడా చేస్తున్నట్టున్నారు. ఈ ఇండియన్ స్టోర్లో మనకి సూపర్ మార్కెట్ ఐటమ్స్తో మొదలు పెడితే మొత్తం గ్రాసరీసే కాకుండా ఈవెన్ మనకి
జనరల్ ఐటమ్స్ కూడా, బట్టలతో పాటు జనరల్ స్టోర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ రీటైల్ బట్ ఆల్సో హోల్సేల్ అని. ఈవెన్ కంప్యూటర్ సంబంధించినవి, ల్యాప్టాప్ సంబంధించినవి, ప్రింటర్ సంబంధించినవి, జనరల్ ఐటమ్స్, నోట్బుక్స్, పెన్స్, స్టేషనరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నైస్, సో బ్యూటిఫుల్, all at one place in an Indian store. Super. So friends, so I have the person who is running the shop. So manaki shop evaraithe run chestunaro, so he is actually an Indian, so he is from Dehradun. Aapka naam? AJ. Hello. So my name is Ramakrishna RK. So AJ is actually, AJ बोले तो मेरा actually पुराना कंपनी का नाम ओनर है. So his name was Ajay Patel. So he used to be called as AJ. I was because here people like easily to understand is the normal short name. It's my full name, Ajay Prakash Joshi. Oh wow, ठीक है, आपका भी नाम अजय ही है. ठीक है, तो अजय प्रकाश जोशी जी. मेरा नाम रामकृष्ण है. मैं भी मतलब I also go with name of RK. So I'm on a world travel. This is my 35th country. So I'm planning to visit about 100 countries, if possible, all in one year. Abhi already 19 ho gaya, 19 countries in this year already, since the start of January. So yeah, that is the thing, and I'm actually very happy that okay, इतना दूर आके इंडिया से, मतलब यहाँ पे तो इंडियंस मिलना ही बहुत मुश्किल है. तो आप इंडियंस को देखते हो यहाँ पे? Mostly we have some Indians. Some Indians. Okay. कितने सारे? Like पूरे उसमें करीबन 15-16 होंगे. 15-16 बस. ఓకే, 15 నుంచి 16 మంది ఇండియన్స్ ఉన్నారంట అంతే మనకి FSM ఏరియాలో. అండ్ దెన్ आपको इंडियन खाना मिल जाता है यहाँ पे? नहीं. या इंडियन खाना हम लोगों का एक्चुअली ट्रांसपोर्टेशन जो होता है वो इंडिया से या सिंगापुर से आता है. ओके, सामान पूरा हम लोगों का खाने के लिए इंडियन दाल, मसाला, मिर्ची, హర్ చీజ్. ఓకే, సో ఇండియన్ మసాలా, మిర్చి అవన్నీ కూడా మన ఇండియా నుంచి, సింగపూర్ నుంచి ఇక్కడికి వీళ్ళు మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సేల్ చేస్తుంటారంట. సో దట్స్ గుడ్. సో నైస్ मीटिंग यू बॉस. तो यहाँ पे हम अगर कुछ अच्छा है तो मेरी तरफ से मैं मेरे लिए और मेरे बच्चों के लिए कुछ खरीद के, సో నేను నాకు నా పిల్లల కోసం ఏదైనా కొనుక్కొని తీసుకొని వెళ్తా. ఓకే, సో దట్స్ व्हाट आई एम लुकिंग एट. तो ऐसा अभी मैंने जैसे ये टी शर्ट पहना है ना, so do you have any t-shirts like these which I'm currently wearing? We don't have like this. Any t-shirts or any kind of souvenirs which I can buy? Yeah, we have t-shirts. Okay, so we'll look out for some other t-shirts and then we'll buy. Okay. So friends, so మా పెద్దోడికి చిన్నోడికి, సో ఇద్దరు పిల్లలకి ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద టీషర్ట్స్. నాకైతే ఎక్కువ దొరకకపోయినా మా పిల్లలకి ఇద్దరికి తీసుకున్నాను. జస్ట్ $10 చార్జ్ చేస్తున్నారు, మామూలుగా 15 అయితే మనకు $5 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇవి 2 టీషర్ట్స్ తీసుకుంటున్నా అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ఇండియా, సో నా పిల్లల కోసం. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు పక్కనే ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ ఉంది. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది ఆ చర్చ్ చూడటానికి. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు స్కిప్పింగ్, అటువైపు క్రికెట్ వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అనమాట. సో ఈ చర్చ్ చూడగానే ఇది మిస్ చేయొద్దనిపించింది, చూపించాలనిపించింది. చాలా నీట్గా ఉంది. అఫ్కోర్స్ క్లోజ్ చేసి ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, కానీ బయట నుంచి చూడడానికే చాలా బాగా అనిపించింది. సో ఐ వాంట్ టు షో దిస్ టు యూ గైస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, సూపర్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ రోడ్డు పక్కనే ఉంది. సో ఇది మనకి యాక్చువల్గా పెయింట్స్ కూడా వేసినట్లేరు, ఎలా ఉందో అలాగే ఒరిజినల్గా అలాగే ఉంచేశారు. ప్లస్ అంతేకాకుండా దిస్ ఇస్ ద వెటెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాం కదా. సో ఆల్రెడీ ఇప్పుడే మళ్ళీ వర్షం మొదలవుతుంది. నిన్న రాత్రంతా వర్షం పడింది. సో రాత్రంతా నాకు ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా మనకి నెట్వర్క్ కూడా లేకుండింది. సో అందుకే నిన్న తీసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయా. కానీ మనకి రేపు ఎల్లుండి ఇంకా టైం ఉంది కాబట్టి అప్లోడ్ చేసేస్తాను. ప్లస్ ఇక్కడ ఇంకా ఎంత పచ్చదనంతో ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రోడ్లు కూడా కంప్లీట్ వెట్ అవ్వకపోయినా సరే, అంటే ఇక్కడ విపరీతంగా వర్షం పడ్డా సరే మళ్ళీ తొందరగానే మనకి ఆరిపోతుంది. ఎందుకంటే మరీ చాలా కుండపోత వర్షం అనేది పడదు, సన్న సన్న చినుకులు, కొంచెం పెద్ద ఎత్తున వర్షం అనేది కురుస్తూ ఉంటుందన్నమాట. బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఇన్ ద ఈవినింగ్స్ ఇట్ లుక్స్ ఈవెన్ మోర్ ఆసమ్. చర్చ్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ చూపించబోతున్నా. దాంట్లో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఉంది, UNO ఆఫీస్ ఇక్కడ ఉంది వీళ్ళ దాంట్లో. అంతేకాకుండా దెర్ ఈస్ వన్ మోర్ ఆఫీస్ విచ్ ఇస్ ఫర్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. సో అది కూడా ఎందుకు పెట్టారనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. మనం ఇప్పుడు చూస్తుంది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్.
సో అక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వీసెస్ డివిజన్ ఇది ఇక్కడ ఎందుకు సెటప్ చేయాల్సి వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాళ్ళకి సపరేట్ బిల్డింగ్. అది ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది యునైటెడ్ నేషన్స్ మైక్రోనేషియా ఆఫీస్. సో యుఎన్ఓ వాళ్ళు సెటప్ చేసుకున్న మైక్రోనేషియాకి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇది. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ పసిఫిక్ ఐలాండర్స్కి వాళ్ళకి సపోర్ట్ కోసం, సో ఎందుకంటే నేను చెప్పాను కదా మన ఇండియాలో షెడ్యూల్ తెగలకు అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఎలా అయితే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో వీళ్ళు ఐలాండర్స్ అంటే వీళ్ళు ఎన్నో రకరకాల ఇబ్బందులని కష్టాలని ఓడ్చుకొని బతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక టమాటాలు కొనుక్కుందామంటే వారం 10 రోజులకో 15 రోజులకో ఒకసారి ఎప్పుడో ఒకసారి వచ్చే షిప్లో వాళ్ళు కొనుక్కోవాలంట. అది కూడా ఒక్కోసారి బాగొస్తే ఒక్కోసారి బారావంట. నెక్స్ట్ పెరుగు కావాలంటే కనీసం యోగర్ట్ దొరకాలంటే దొరకదంట. చాలాసార్లు ఐటమ్స్ పెరిషబుల్ గూడ్స్ వచ్చాయంటే అక్కడ షిప్లో వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చే వరకనే అవి పాడైపోతూ ఉంటాయంట. అంత కష్టపడి ఇక్కడ బతకాల్సి ఉంటుంది. ఇక్కడ కల్టివేషన్ బాగుంది, ఫ్రూట్స్ బాగున్నాయి, ఇక్కడ బాగుంది కాబట్టి ఈ దేశం కొంచెమన్నా బాగుంది. మిగతా చిన్న దేశాల్లో అయితే అసలు కనీసం వాటర్ సోర్స్ కూడా లేక వాళ్ళు చుట్టూరా సముద్రమే ఉన్నా సరే వాళ్ళు తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే దేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ పసిఫిక్ మహాసముద్రంలో. అయితే దీంట్లో మనకు అక్కడ బ్లూ కలర్లో ఒకటి కనిపిస్తుంది. అదే మనకి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్. సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్ ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే మనకి శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరజీవన పారాయణం అని చెప్పేసి ఎవరైతే మనకి ఇక్కడ వాళ్ళకి ఎవరికైతే హక్కులు లేదా ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళు ఒకరిని అణగారిన వాళ్ళని లేదా లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఆడవాళ్ళని ముఖ్యంగా చాలామందిని చిన్న వయసు వాళ్ళని కొంచెం యుక్త వయసు వాళ్ళని కిడ్నాప్ చేసి బోట్స్లో షిప్స్లో క్యాప్టెన్స్ వాళ్ళు రేప్ చేసి తీసుకెళ్ళడాలు, వేరే దేశాలకు తీసుకెళ్ళడాలు, వాళ్ళను పాడు చేయడాలు లేదా వాళ్ళని చంపేయడాలు జరిగాయంట. అవన్నీ ఐలాండ్ నేషన్స్లో అయ్యేసరికి ఇదివరకైతే ఎక్కువ మందికి తెలిసేది కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ సోషల్ మీడియా వచ్చిందో, మొత్తం కంప్లీట్ వరల్డ్ అంతా కనెక్ట్ అయిపోయిందో, అందరికి తెలిసిపోయిన తర్వాత సో వాళ్ళకు ఒక సపరేట్ ఆఫీస్ పెట్టి ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట రూల్స్ అనేది. సో లేడీస్తో కానీ లేకపోతే చిల్డ్రన్స్తో కానీ ఎవరైనా సరే మిస్బిహేవ్ చేసేటైతే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది జరుగుతుంది. సో అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పర్టికులర్ సెంటర్ అనేది ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్, యాంటీ ట్రాఫికింగ్ ఆఫీస్ చూసుకున్నాం కదా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ చూసుకోబోతున్నాం. సో ప్రతి ఐలాండ్ అంటేనే వాళ్ళకి డిపెండెన్సీ ఉండేది వాళ్ళకి ఫిషరీస్ పైన. ఎందుకంటే చేపలు పట్టడము వాళ్ళ వృత్తి, చేపల్ని తినడము వాళ్ళ భుక్తి, ఆ తర్వాత ఆ చేపల్ని అమ్మడమే వాళ్ళ వ్యాపారం. సో ఇదే మనకు తెలిసింది. సో అలాంటి దానికి ప్రతి దేశానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్కి వాళ్ళ సరిహద్దులు ఉంటాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఏ జాలర్లు అయినా సరే ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వాళ్ళు చేపలు కానీ లేకపోతే ఏదైనా పట్టడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఎక్కడ అమ్ముకోవాలి, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఆ డిపార్ట్మెంట్ ఆఫీస్ మనకి ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇదే వెస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ఫిషరీస్ కమిషన్ అని రాస్తుంది. సో ఇదే అనమాట ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోన్పే ఐలాండ్స్ ఇన్ మైక్రోనేషియా. సో అక్కడ రకరకాల చేపల గుర్తులు, వాటి పేర్లు కూడా ఆ గోడల పైన రాసి పెట్టారు. అక్కడ సముద్రం కనిపిస్తుంది అంతే. సో సముద్రానికి దగ్గరలో ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్. సో వీళ్ళే సెటప్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వీళ్ళ దేశానికి ప్లస్ పక్క దేశాలకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనము లోకల్ మార్కెట్ వైపు వెళ్తున్నాము. మళ్ళీ మీరు ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ చూడొచ్చు రైట్ సైడ్లో. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకు కనిపించేది బ్లూ కలర్ బిల్డింగ్ అనేది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్. అన్నీ దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే ఇది చిన్న ఐలాండ్, అందులోనూ సిటీ స్పేస్ అనేది చాలా తక్కువ కాబట్టి సో అన్నీ పక్కనే ఉంటాయి. కాకపోతే ఇదే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫీస్. ఇంతకుముందు టైం ల్యాబ్స్లో చూసుకున్నారు కదా, సిటీ నుంచి బయటకు వచ్చేసాము. సో ఇప్పుడేమో మళ్ళీ మనము బీచ్ వైపు వెళ్తున్నాము. సో నాట్ టు ఫార్ అంట, దగ్గరలోనే ఉన్నాము.
ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ దెన్ నీట్ క్లీన్ అండ్ దెన్ ఫుల్ ఆఫ్ రెయిన్. సూపర్బ్ బీచెస్, సూపర్బ్ ఐలాండ్ ఇది. అయితే నాకు తెలిసి నేను ఈ ఐలాండ్ని ఎప్పుడు మర్చిపోలేను, ఫోన్పే ఐలాండ్స్. మళ్ళీ ఎప్పుడన్నా రావాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా దేశాలు తిరిగి రావాలి. కానీ వీలైతే మళ్ళీ ఒకసారి ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయాలని ఉంది నాకు ఇదైతే. బట్ ఇట్ ఈస్ సో నైస్, సో బ్యూటిఫుల్. సో ఇక్కడ బీచెస్ ఏవి కూడా డైరెక్ట్గా ఫ్రీ యాక్సెస్ లేవంట. సో ఏదైనా సరే బీచ్ క్లబ్లోకి వెళ్ళాల్సిందే. సో వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు అ నీకో మరీన్ క్లబ్. సో బీచ్ వెళ్తున్నాము. సో ఈ పర్టికులర్ బీచ్ నుండి ఇలా మొత్తం ఒక రౌండ్ సర్కిల్ వేసి ఈ బీచ్ ఎలా ఉందనేది, బీచ్ హౌసెస్ ఎలా ఉన్నాయనేది చూసుకున్నాం. బ్యూటిఫుల్గా ఉంది కదా. అంటే వీళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా వీళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ బీచ్ క్లబ్స్ అనేది కట్టుకోవడం జరిగిందన్నమాట. బయటికి వెళ్ళి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకు. సో ఈ బీచ్ క్లబ్లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ కాజ్వే అనొచ్చు, ఎందుకంటే ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్ని మధ్యలో కలిపేదే కాజ్వే అనమాట. అంటే బ్రిడ్జ్ ఉండదు లేదా నేల ఉండదు, నేలలాగా వీళ్ళు కొరల్స్ వేసుకొని దీన్ని తయారు చేసుకుంటారు అనమాట. అందుకే మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వాటరే ఉంది, అటువైపు వాటరే ఉంది అండ్ ఇటువైపు వాటరే ఉంది. ఎవ్రీవేర్ యూ సీ వాటర్. సో ఇట్స్ ఆల్ ఓషన్ వాటర్. సో అన్నిట్లో వీళ్ళు ఇలా ఈ కాజ్వే వేసుకొని రోడ్ని కలుపుకున్నారు అనమాట. ఇట్లా చుట్టూరా రోడ్ని కలుపుకున్నారు, ఒక లగూన్ లాగా తయారు చేసుకున్నారు దీన్ని. కానీ ఇది యాక్చువల్గా కంప్లీట్ సముద్రం అనమాట. ఈ సముద్రంలో బీచ్ హౌస్ అనేది ఇలా వీళ్ళు బీచ్ క్లబ్ ఇలా కట్టుకున్నారు. సూపర్గా ఉంది, అల్టిమేట్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే వాటర్లో ఇలా ఒక హౌస్ కట్టడం కూడా జరిగిందనమాట. సో మనకి మాల్దీవ్స్లో వాటిలో చూసుకున్నట్టు. సో వాళ్ళేమో అక్కడ మల్టిపుల్ హౌజెస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక సింగిల్ క్లబ్ అనేది. సో ఇది పారనూయి అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అనమాట. అక్కడ కూడా ఇలాంటివే ఉన్నాయి. కాకపోతే పారనూయిలో ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు మధ్యాహ్నం పిక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం డ్రాప్ చేస్తారంట. సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అకామిడేషన్లో వాళ్ళ దాంట్లో ఉండాలంట. సో మనకు ఉండడానికి ఆల్రెడీ మనం వేరే హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ అనే ఉద్దేశంతో ఐ డెంట్ బుక్ ద పారనూయి. బట్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పారనూయి స్ట్రక్చర్ అనమాట. ఇలా సముద్రం లోపలనే వాళ్ళు వాటర్ పిల్లర్స్ వేసి ఇల్లు కట్టేసి ఇలా పైనుంచి మనకి గుడిసె ఆకారంలో కట్టేసి ఉంచుతారనమాట. సో ఇది బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్. సో ఇది మీకు కూడా చూపించాలనిపించింది. సో ఇదంతా ఇలా చూసుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. వాటర్ అయితే అల్టిమేట్, అసలు సూపర్ అబ్బా. అసలు గ్రీన్ మొత్తం ఈ బ్లూయిష్ అండ్ గ్రీనిష్ కలర్లో, ఎందుకంటే మనకి ఈ చెట్ల యొక్క వాటి యొక్క నీడ కూడా పడి అసలు అల్టిమేట్ కనిపిస్తుంది. సో
ఇదంతా చూసుకుంటుంటే నాకైతే అసలు ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను తిరిగిన అన్ని ఐలాండ్స్లో బెస్ట్ ఐలాండ్ ఫోన్పే ఐలాండ్, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల వసతులు ఉన్నాయి, ప్లస్ ముఖ్యంగా వాటర్ సోర్స్ ఉంది. సో వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్స్. అండ్ దాంతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సో రేపు ఐఎమ్ గోయింగ్ టు పలావ్, కరోర్ అనే సిటీ విచ్ ఇస్ ఇన్ పలావ్. అదొక ఐలాండ్, అది ఇంకో దేశం. దట్ ఈస్ గోన్ బి country number 36. So this is country number 35 for me, and this is RK signing off from PhonePe Islands.